ఈరోజు మన ఇంధనం సంబంధించి మారుతా ఉన్న ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక పరిస్థితులను దృష్టి పెట్టుకుని ఇవాళ రేపు ఎల్లుండి అని మరి గ్యాస్ ధర పెరుగుతుందని గ్యాస్ ధర పెరుగుదలను చూసాం. రేపు ఎల్లుండు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పెంచాలని ఆలోచన చేస్తుంది, పత్రికలు చూస్తా ఉన్నాం. మరి వీటన్నిటికీ సమాధానం కావాలి. ఈరోజు మన ప్రాంతంలోనే మనకు కావాల్సిన ఇంధనాన్ని మనం ఉత్పత్తి చేసుకునే ప్రయత్న భాగంలో మరి కేంద్రానికి ఓ గోబర్ధన్ అనే స్కీమ్ కు సంబంధించిన ఒక ప్రధానమైన పాలసీ భాగంలో మరి ఈరోజు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఈ ఇంధనానికి సంబంధించి దానికి కావాల్సిన మరి ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడే చెప్పారు గ్యాస్ గడ్డి మీద కూడా మనం ఏ విధంగా సంపాదన చేసుకోవచ్చు. వ్యవసాయానికి సంబంధించి ఈరోజు పంట మార్పిడికి సంబంధించిన అంశం పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పంట మార్పిడి చేసుకొని రైతుకు సంబంధించిన ఆర్థిక వనరులు పెంచాలి అనే ఒక ఆలోచన చేస్తున్న క్రమంలో పంట మార్పిడికి సంబంధించిన అంశం వచ్చే వరకు ఇది కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. గడ్డి చాలా మంది పెద్దలు చాలా మంది గడ్డిని ఏ విధంగా ఇస్తున్నారు, గడ్డి పోషకాలు రూపాయి సంపాదన లేని వాళ్ళని రూపాయి ఆదాయం లేని వాళ్ళని ఏ విధంగా పనికి రాకుండా ఉన్న వస్తువులు గడ్డి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేస్తున్నారు, మా నరసింహరావు గారు ఏం ఆలోచన చేస్తున్నారు, అలాంటి గడ్డి ద్వారా ఉత్పత్తి చేయాలి ఇంధనం కానీ ఆ ఇంధనానికి సంబంధించి కనీసం ఎకరానికి 40,000 రూపాయలు గడ్డి ద్వారా సంపాదించుకోవాలని ఆలోచన చేస్తూ దానికి సరిసమానంగా ఇక్కడ ఈ ప్రాంత యువతకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఒక చిన్న పరిశ్రమ ఏర్పడితే చుట్టుపక్కల అన్నింటినీ కూడా చిన్నగానో పెద్దగానో పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. దాన్ని కూడా మెరుగుపరిచే ఒక కార్యక్రమం ఆలోచన మీకు అందరికీ మృత్యుంజయ గారి గురించి మీకంటే ఎక్కువ మాకు తెలుసు. ఎప్పుడు నిరంతరం ఏదో ఒక కొత్త ఆలోచన చేస్తూనే ఉంటుంది. అవునా కొత్త ఆలోచన చేస్తూనే ఉంటున్నాయి. రాజకీయ పరంగా కానీ వాణిజ్య పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ అన్ని రీతిలో ఏదో కొత్తగా అన్వేషణ చేస్తూనే ఉంటుంది. ఆ అన్వేషణ భాగంలోనే ఈ రోజు పరిశోధన ఒక సంస్థలు పెట్టి మా నరసింహరావు చాలా దిగ్విజయంగా ఆయన ఒక కంపెనీని స్థాపించి ఈరోజు ఫర్టిలైజర్ సీడ్ కంపెనీకి సంబంధించి కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఈరోజు వారు ఆలోచన చేస్తూ ఇక్కడ ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తే మరి ఇక్కడ కూడా మనం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆలోచన వారు కూడా నాకు మృత్యుంజయ గారు చెప్పిన దాని ప్రకారం చెప్తా ఉన్నారు. ఉన్న గొప్ప అనుభవం ఆ అనుభవం మన పరిస్థితుల్లో ఉపయోగించాలని ఆలోచన చేస్తున్నాం. ఆలోచన వచ్చినప్పుడు మృత్యుంజయ గారు ఎందుకు గంభీరం పెట్టబెట్టిందని ఆయన చెప్పినట్టు ఇక్కడ ఉపాధి రావాలని ఆలోచన చేసినట్టు ఇక్కడ ఆర్థిక వనరులు మెరుగుపరచాలని ఆలోచన చేసినట్టు ఆ క్రమంలో తన గ్రామానికి ఒక పెద్ద పరిశ్రమ అంటే దాదాపు 90 నుంచి 100 కోట్ల రూపాయల పరిశ్రమ ఏర్పాటు చేస్తా ఉన్నామంటే చిన్న పని కాదు. ఆయన పట్టుకుంటే వదులుతారా వదలడు. ఈరోజు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకసారి డిప్యూటీ సీఎం గారి పర్యటన దీన్ని శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సింది. సరే అత్యవసర పరిస్థితుల్లో రాలేకపోయాం. సరే నేను ఉత్తమం చేయాలంటే లేదు మొదలుపెట్టేది డిప్యూటీ సీఎం గారే వారు ఉద్యోగం చేయాలని పట్టుబడి ఈ రోజు వారిని దిగ్విజయంగా వారి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈరోజు ఆలోచన చేస్తా ఉన్న పెద్దలు మృత్యుంజయ గారి నరసింహరావు గారి మరి ఇప్పుడే గొప్ప యజ్ఞం చేసి అంత మంచి జరగాలి. మరి అక్కడ ఉన్న మా బ్రాహ్మణోత్తములు ఏమన్నారు, రాష్ట్రంలో వ్యవసాయదారులందరికీ కూడా మంచి జరగాలి, అన్ని రంగాల్లో
ఈ రాష్ట్రం ముందుండాలని మేము యాగం చేసామని చెప్పి ఆ యాగ ఫలితాలు మీకు మాకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కలిగియాలని చేసిన యాగానికి సంబంధించి దాంట్లో పాల్గొనడం మాకు కూడా చాలా అదృష్టం. ఆ క్రమంలో ముందుకు చెప్తా ఉన్నాం. నేను మాట చెప్తా ఉన్నా మా రైతు సోదరులు, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ మా ప్రభుత్వం అంతా కూడా రైతులకు మేలు చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని. గత ప్రభుత్వంలాగా ఆశామాషిగా రైతుల పరంగా మాట్లాడి ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. ఏదో 2-3 డైలాగ్ కోటి ముందుకు పోయే ఆలోచన చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనం అడుగుతా ఉన్నాం, మనం ఆలోచన చేస్తా ఉన్నాం, ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం. ఆ రోజు మిడ్మానేరు కట్టింది కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించి ఆ ప్రభుత్వంలో మేలు జరగాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కాలంలో మిడ్మానేరుకు సంబంధించి వారికి నష్టం పరిహారం ఇవ్వకుంటే మన ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, నేను మా సత్యం గారు ఇక్కడ కూర్చొని, మా సత్యనారాయణ గారు కూర్చొని ఈ రోజు నష్ట పరిహారం కార్యక్రమం గురించి ఆలోచన చేస్తాం. మేము అడుగుతా ఉన్నాం, కేంద్రానికి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎంపీ గారిని గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసన సభ్యులు కూడా అడుగుతా ఉన్నాం. ఎక్కడ పోయింది ఈ రోజు ఒకసారి కన్నీరు కలుస్తా ఉన్నది చిన్న సమస్య చూడమే. ఈ రోజు చిన్న సమస్య చూడగానే ఒకసారి కన్నీరు కలుస్తా ఉన్నారు. ఈ రోజు రైతుల పట్ల నిజమైన వారికి ఆలోచన ఉంటే నేరుగా 10 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలన చేసి, లేకుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ 12 సంవత్సరాలు పరిపాలన చేసిన ఫలితాలు చూపకుండా ఈ రోజు నిరంతరం వ్యవసాయ అభివృద్ధి కృషి చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మా ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంటే, ఎక్కడో ఒక చిన్న సమస్య ఉంటే దాని పరంగా మాట్లాడే ఆలోచన చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ప్రాణాయిత చేవల నుంచి నీళ్లు తీసుకురావాలని ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేస్తే, ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రాణాయిత చేవల నుంచి నీళ్లు తీసుకురావాలని ఆలోచన చేస్తే దాని గురించి మర్చిపోయింది. అదే కాళేశ్వరం 3 డ్యాములు 3 బ్యారేజీలు కట్టి మళ్ళా తిరిగి ఆ డ్యామేజ్ నివారణ కానీ దానికి సంబంధించిన కట్టడం కానీ తప్పిదాలు చేస్తా ఉన్న తరుణంలో దానివల్ల నీళ్ళు అందేకుంటే ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు అడుగుతా ఉన్నాం, మీరు ఈ రోజు కూడా ప్రాణాయిత చేపల కార్యక్రమంలో జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలని మరి ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం. ఈ రోజు ప్రాణాయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణాయిత చేపల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా మీరు డిక్లేర్ చేయాల్సిందిగా ఈ రోజు తెలంగాణ వస్తా ఉన్నాం. మన ప్రధానమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం. దీన్ని వారికి సంబంధించిన మా పార్లమెంట్ సభ్యులు, ఇక్కడ వారికి సంబంధించిన శాసన సభ్యులు మరి ప్రధానమంత్రి గారి వద్ద నుంచి ఈ రోజు తెలంగాణకు సంబంధించి ఈ రైతాంగానికి సంబంధించిన సోదరుడికి మీరు తల్లి పోయి మాటలు చెప్పకుండా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన వారు అనకుండా ఈ రోజు మేము కోరుతా ఉన్నాం. ఈ రైతుల పక్షాన ఉత్తర తెలంగాణకు సంబంధించి